సో మొత్తానికి వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఇటు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. సో పోలవరాన్ని కూడా పూర్తి చేయలేరు. అమరావతి నిర్మించడం వల్ల కాదు చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేరంటూ అంబటి రాంబాబు కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదని అంబటి రాంబాబు అన్నారు. ఇక పర్మనెంట్ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ను ఈ మూడేళ్లలో కట్టగలరా అని కూడా ప్రశ్నించారు. రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతారా అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేట్ వారికి అమ్మేస్తారా అని అంబటి ఫైర్ అయ్యారు. అసలు ఇంతవరకు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా రాజధాని ఎట్టాగో మీరు పూర్తి చేయలేరు, అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు. మీరు అనుకుంటున్న అమరావతిని పర్మనెంట్గా ఒక అసెంబ్లీని నిర్మిస్తారా, పర్మనెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా, పర్మనెంట్గా ఒక సెక్రటరియట్ని నిర్మిస్తారా? ఈ 3 సంవత్సరాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాలు 8 మాసాలు ఉంది. ఎక్కడుంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. పాత సెక్రటేరియట్టే, తాత్కాలికమైన సెక్రటేరియట్టే, తాత్కాలికమైన హైకోర్టే, తాత్కాలికమైన శాసన మండలే, శాసనసభే. ఏది పర్మనెంట్? ఏది ఎక్కడుంది? అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా, ఎందుకయ్యా ఇంత ఆయాసపడుతున్నావు, శుభ్రంగా ఈ 3 కలిసి ఇక్కడ కట్టేవయ్యా, ఒక 500 ఎకరాలు తీసుకుంటే కడితే అయిపోతుంది అని చెప్పాం. 1,00,000 కోట్ల ఏందండి? నాకు అర్థం కాలేదు. ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా? 1,00,000 కోట్లు పెట్టి కడతావా? 5,000 కోట్లతో పూర్తి చేయలేవు నువ్వు. ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి, మేము ఏ టర్న్ తీసుకున్నామో, జే టర్న్ తీసుకున్నామో, ఏం జరిగిందో మీరు చూస్తారు రాబోయే కాలంలో. ఇవాళ అవ్వలేదుగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, మీరు మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే ప్రశ్న చంద్రబాబు నాయుడికి వస్తుంది, లోకేష్కి వస్తుంది.